జై శ్రీరామ్. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. కామెంట్స్ పెడుతూ నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మళ్ళీ ఒక కథ చెప్పుకుందామా? మామూలు ప్రస్తుతం జీవన విధానంలో కానీ మన జీవన విధానంలో కానీ అహం అనేది ఉండకూడదు. అహం అనేది ఉంటే పరాభవం తప్పదు అనే దానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊర్లో ఒక మంచి శిల్పి ఉంటాడు. అతను శిల్పాలు చెక్కితే ఆ శిల్పాలను చూస్తే ఇవి శిల్పాలా అని అనిపించదు, జీవకళ ఉట్టిపడుతూ ఉంటదన్నమాట. అతను ఎన్నో శిల్పాలు చెక్కి ఒక గదిలో పెడితే మనం చూడడానికి వెళ్తే అక్కడికి అప్పుడు ఏమనిపిస్తుందంటే అవి శిల్పాలు అనిపించదు, జీవమున్న వాళ్ళ పక్కనే ఉన్నామా అని మనకు అనుభూతి కలుగుద్ది. అంత గొప్ప శిల్పకారుకుడు అనమాట. అతనికి ఎంతో మంది చూడడానికి వస్తారనమాట. ఆ శిల్పాలను చూడడానికి చాలా గొప్పగా శిల్పాలను చెక్కారని అభినందించడానికి గొప్ప గొప్ప శిల్పులు వచ్చి అతన్ని ఎంతో అభినందించి అతని సత్కారాలు అలా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఏమి బిరుదిస్తారు? అపర బ్రహ్మ అని ఇస్తారు. బ్రహ్మను మించి జీవకళ ఉట్టిపడే శిల్పకళ ఇతని చేతిలో ఉందని తనని ఎంతో పొగడతలతో నింపుతూ ఉంటారు. ఇది బాగా తనకి అలవాటైపోతుందన్నమాట. ఎప్పుడైనా సరే అహం అనేది మనసులోకి చేరితే ఇబ్బంది అన్నమాట. అలా తనకి కొంతకాలానికి అహం భావం రెండు తలకెక్కుతాయి. తలకెక్కగానే ఇంకా తను గర్వపడిపోతుంటాడు. నేను బాగా శిల్పాలు చెక్కుతాను, ఇంకా ఎవరు చెక్కలేరు అనే థాట్ మనసులో ఇదైపోతూ ఉంటుంది. దాంట్లో గర్వం బాగా వచ్చేస్తుంది. ఇలా వచ్చినప్పుడు తన దగ్గరికి ఎంతోమంది శిల్పాలను కొనుక్కోవడానికి కానీ తయారు చేయించుకోవడానికి ఎంతమందో గొప్ప వాళ్ళు వస్తుంటారు. ఇలా వచ్చే కార్యక్రమంలో ఒక గొప్ప జ్యోతిష్కుడు కూడా వస్తాడనమాట. అప్పుడు అతను వచ్చి ఇతను మీరు చాలా గొప్పవారు, ఇంత కళ ఉంది మీ దగ్గర అని చెప్పేసి అయినప్పుడు జ్యోతిష్కుడు వచ్చినప్పుడు ఎవరము గమ్ముగుండం. గబాలన మన చేయి తీసుకుపోయి ఆయన చేతిలో పెట్టి ఎలా ఉందో చూడండి నా జాతకం అని అడిగేస్తాం. అది అందరికీ ఉన్న అలవాటు. అదే అలవాటు ఈ శిల్పి కూడా చేస్తాడనమాట. జ్యోతిష్కుడు దొరికాడని చెప్పేసి తన చేయి తీసుకెళ్ళి చూసి చెప్పండి ఎలా ఉంది నా జాతకం అని చెప్పంగానే ఎప్పుడైనా జ్యోతిష్కుడు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, తప్పదు మరి. అప్పుడు ఏం చెప్తాడంటే ఆ జాతకం చూసి అతను మీరు కొన్ని రోజులలో ఫలానా టయానికి మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు అని చెప్పేస్తారు. అని చెప్పంగానే ఆ శిల్పికి వణుకొచ్చేస్తుంది ఒంట్లో. ఎవరికైనా అంతే కదా. అప్పుడు అంటే ఆ జాతకు చెప్పే అతను కరెక్ట్ టైం టు టైం చెప్తాడనమాట. ఫలానా ఇన్ని గంటలకి ఫలానా రోజు అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే తనకి టైము రోజు అన్నీ తెలిసిపోయాయి కదా. ఆ శిల్పి మహా తెలివిగా తనలాంటి జీవం ఉట్టుపడేటటువంటి శిల్పాలను 9 శిల్పాలు చేసి పెడతాడు. 9 శిల్పాలను తయారు చేసి ఆ 9 శిల్పాలలో కూడా తను ఒక అతనిగా నిలబడతాడనమాట. మృత్యుదేవత రానే వస్తుంది. రానే వచ్చి ఆ శిల్పాలన్నీ అలా చూస్తూ ఉంటుందన్నమాట. మృత్యుదేవత ఈ శిల్పాలలో నేనెవరో కనుక్కోకుండా ఆమె వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆ మృత్యు టైం తప్పిపోతే మళ్ళీ కొంతకాలం జీవించవచ్చు అనమాట. అంతే అంటాం కదా, దినదినగండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్టుగా. అప్పుడు అది తప్పించుకోవచ్చని ఆ శిల్పి మహా తెలివిగా ఈ పని చేస్తాడు. ఈ శిల్పాలన్నీ అక్కడ పెట్టి తను కూడా అక్కడ శిల్పం పక్కనే నించొని ఊపిరి గట్టిగా బిగపట్టేసి శిల్పంలాగే నించుంటాడు, కదలక మెదలక. అప్పుడు మృత్యుదేవత ఒక్కొక్క శిల్పాన్ని పరీక్షించి ఏది నిజమైనటువంటిదో కనుక్కోలేకపోతుంది అనమాట. కనుక్కోలేక వెళ్ళిపోతూ మళ్ళీ
అప్పుడు ఆమె వెళ్ళిపోతున్నప్పుడు ఆ శిల్పి గర్వపడతాడు, అబ్బా మృత్యుదేవత కూడా నన్ను కనిపెట్టలేకపోయింది, నా శిల్పాలు ఇంత గొప్పగా ఉన్నాయని తనలో తను గర్వపడుతుంటాడు. మృత్యుదేవత ఏం చేస్తుంది, 4 అడుగులు ముందుకు వేసి మళ్ళీ వెనకాలకు వస్తుంది. ఈ శిల్పి ఎవడో గాని ఎంత చక్కగా చెక్కాడు, ఎంత జీవకళ ఉట్టిపడుతుంది, కానీ ఇక్కడ ఒక చిన్న తప్పు చేశాడు అంటది. అనగానే ఈ శిల్పి ఏం చేస్తాడంటే తను ఊపిరి బిగపట్టింది కూడా మర్చిపోయి తను గబగబా వచ్చి ఎక్కడ ఉంది, ఎక్కడ లోపం ఉంది, చెప్పండి చెప్పండి, అన్నీ చక్కగానే ఉన్నాయి, ఎవరు నా శిల్పాలకు పేరు పెట్టలేదు అని గబగబా వచ్చేసి మృత్యుదేవత ముందర నించుంటారు. అప్పుడు మృత్యుదేవత అంటదో, ఓ శిల్పి, నీవు అహంతో ఊపిరినే బిగబట్టి నిలబడగలిగావు, కానీ అహంతో శిల్పాలు ఎంతో చక్కగా చెక్కినా కూడా ఇందులో లోపం ఉంది అని చెప్పంగానే నువ్వు దాంకున్నది కూడా మర్చిపోయి గబగబా వచ్చి నీకు నీవుగా నాకు పట్టుబడ్డావు. నేను నిన్ను కనుక్కోలేక కాదు, ఎప్పుడైనా సరే మీరుగానే నా దగ్గరికి వచ్చేయాలి, అది నా న్యాయం, నా ధర్మం అని చెప్తుంది. అప్పుడు ఆ శిల్పి ఎంతో సిగ్గుపడతాడనమాట తన అహం నుంచి. ఎప్పుడైనా అహం భావం, అహం అనేది వదిలేస్తే భావం అనేది అర్థమవుతుంది. అహం భావం రెండు కలిపితే అనర్థమే వస్తూ ఉంటుందన్నమాట. మిత్రులారా, మనం పెంచుకునే అహంభావం అంటే ఇగో ఎంతో ప్రమాదకరమైంది. అది సత్యాన్ని చూడనివ్వదు, వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు. మనం అనుకున్నదే సరి అయిందని, ఇతరులదే తప్పు అని మనం అనుకునేలాగా చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారితీసి నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అని అనుకుంటాం. స్వార్థం ప్రకృతికి విరుద్ధం. దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహాన్ని అడ్డుకునే దయ్యం స్వార్థం. మీరు గమనించారో లేదో, అహంభావం అనే పదంలో నుంచి అహం తీసేస్తే మిగిలేది భావం మాత్రమే. అంటే అర్థమైతే అనర్థం జరగదు. ఎప్పుడైనా మనం అహంభావంతో కూడుకున్నటువంటి మనస్తత్వాన్ని ఉంచుకోకూడదు. థ్యాంక్ యూ సాయిరామ్.